Hello students, welcome back to our YouTube channel. I'm your Raju sir. Right students, today we'll discuss about system of particles, in that especially center of mass. So we are here to discuss about the PYQs and concept of moment of inertia and for the EBSET or MSET program, both Telugu states, Telangana and AP. Right students? So if you are watching the first time, like and subscribe our ఛానల్ అండ్ స్టే కనెక్టెడ్ విత్ రాజు సార్. రైట్. సో మనకి ఫిజిక్స్ సబ్జెక్ట్ గురించి మన తెలుగు స్టేట్ కాబట్టి తెలుగులో మనము మాట్లాడుకుంటే రైట్ స్టూడెంట్స్, ఇక్కడ వచ్చేసి మనకి సబ్జెక్ట్ ఫిజికల్ సబ్జెక్ట్ అనేది ఫిజిక్స్ అనేది కొంచెం హార్డ్గా అనిపించినా అది మనకి ఈజీ అవుతుంది. ఎప్పుడు అంటే ఒక్కసారి మనం నేర్చుకున్న టాపిక్ని నోట్స్ రాసుకొని ఒక్కసారి ఫార్ములాస్ కొన్ని చేసిన ప్రాబ్లం మళ్ళీ ఒక్కసారి తిరిగి చేస్తే కంపల్సరీ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఒక్క అడుగు మీరు సబ్జెక్ట్ వైపు వేయండి, 2 అడుగులు మీ వైపు వేస్తుంది సబ్జెక్ట్. ఓకే, ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది అర్థం అవుతుంది. రైట్. సో ఒకసారి ఎలాగో మన వేలో చూడండి. రైట్. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్. సెంటర్ ఆఫ్ మాస్ అంటే మనకి టోటల్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ మాస్ మొత్తం ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అయినట్టు ఉంటే మనం దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ అంటున్నాము. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఒక 2 బాడీస్ ఉన్నాయి, M1 M2 బాడీస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద బాడీ M1 అండ్ దిస్ ఇస్ ద బాడీ M2. బోత్ ఆర్ సపరేటెడ్ డిస్టెన్స్ d. బోత్ ఆర్ సపరేటెడ్ డిస్టెన్స్ స్మాల్ d డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ వచ్చేసి M1 M2 ఉన్నాయి. సరే, ఇక్కడ వచ్చేసి M1 గ్రేటర్ దెన్ M2 అనుకున్నాము. సో గ్రేటర్ ఉన్నప్పుడు గ్రేటర్ ఆబ్జెక్ట్కి నియర్గా మనకు సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. రైట్. ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే మనకి వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ హియర్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ M1 ఆబ్జెక్ట్ అన్నాడు అనుకుందాం. సో లెట్ ఇట్ బి R1, ద రిమైనింగ్ డిస్టెన్స్ R2, సెంటర్ ఆఫ్ మాస్ టు సెకండ్ ఆబ్జెక్ట్ M2. సో ఇక్కడ వచ్చేసి కాన్సెప్ట్ నుంచి మనం ఏమి రాయొచ్చు, R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు D అని రాయొచ్చు. R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్స్ టు D రాస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు R1 కావాలి. రైట్. R1 డిస్టెన్స్ కావాలి కాబట్టి మనం R1 ఈజ్ ఈక్వల్స్ టు D మైనస్ R2 అవుతుంది. ఓకేనా. రైట్. ఇక్కడ వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్లో ఏం చెప్తుంది అంటే మనకి మూమెంట్ ఆఫ్ మాసెస్ ఈక్వల్ అవుతాయి. మూమెంట్ ఆఫ్ మాసెస్ అంటే మాస్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ M1 ఇంటూ R1. M1 R1 ఈజ్ ఈక్వల్స్ టు M2 R2. ఇక్కడ వచ్చేసి మనం R1 ఇన్ టర్మ్స్ ఆఫ్ D మైనస్ R2 రాసుకోవచ్చు. బట్ ఇక్కడ R1ని కావాలి, మనకు R1ఏ కావాలి కాబట్టి మనం R2ని వచ్చేసి రీప్లేస్ చేద్దాం. R2 ఈజ్ ఈక్వల్స్ టు D మైనస్ R1. సబ్స్టిట్యూట్ R2 ఈజ్ ఈక్వల్స్ టు D మైనస్ R1. సో మనం R2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు R2ని మనం ఇక్కడ ఎలిమినేట్ చేసేస్తున్నాం. M1 R1 ఈజ్ ఈక్వల్స్ టు మనకి M2 R2 అన్నప్పుడు D మైనస్ R1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు వచ్చేసి మనకి M1 R1 ఈజ్ ఈక్వల్స్ టు M2 ఇంటూ D మైనస్ M2 ఇంటూ R1. రైట్. ఇక్కడ M2 R1ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకి M1 R1 ప్లస్ M2 R2 ఈజ్ ఈక్వల్స్ టు M2 D. రైట్. ఇక్కడ వచ్చేసి M1 ఇక్కడ వచ్చేసి మనకు ఏం కామన్ ఉంది, సమ్ మిస్టేక్ చేసామా, ఇక్కడ వచ్చేసి R1 ఇది M2 R1. సో R1 కామన్ తీసేస్తే M1 ప్లస్ M2 ఈజ్ ఈక్వల్స్ టు M2 ఇంటూ D. ట్రాన్స్పోజ్ సమ్ ఆఫ్ మాసెస్ అదర్ సైడ్, then we get R1 is equals to M2D by the sum of masses M1 plus M2. So now this is the formula, direct formula. By substituting these values, then we can get the answer easily. M2 object, mass and distance separation like this. Okay, so pause the video and copy the notes. All of you compulsory notes రాయాలన్నా నోట్స్ రాస్తే సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ మనకు లైఫ్, సబ్జెక్టే లైఫ్. ఓకే, సో పట్టుకోండి సబ్జెక్ట్ని. పాస్ ద వీడియో అండ్ కాపీ. రైట్. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ తీసుకుందాము. మనం ఇష్టం వచ్చిన ఒక క్వశ్చన్ తీసుకుందాము. ఇక్కడ ఒక గ్రేటర్ ఆబ్జెక్ట్
6 kg తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక స్మాల్ ఆబ్జెక్ట్ 3 kg తీసుకుందాం. 6 kg 3 kg. ఓకే, సో టోటల్ ఇక్కడ వచ్చేసి ఈ లెంత్ వచ్చేసి మనకు 12 meters అనుకుందాం. టోటల్ లెంత్ ఈస్ 12 meters, రైట్. సో ఇక్కడ వచ్చేసి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ లొకేట్ అయింది. మనకి ఫస్ట్ 6 kgకి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ కానీ లేకపోతే ఆర్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి కానీ ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఫ్రమ్ ద ఫిగర్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ టు 6 kg బాడీ, రైట్. ఇక్కడ వచ్చేసి సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఇక్కడ వచ్చేసి r1 ఈజ్ ఈక్వల్స్ టు r1 అంటే మనకి m2 రావాలి, m2d, r1 అంటే m2. ఇక్కడ వచ్చేసి డినామినేటర్లో సమ్ ఆఫ్ ద మాసెస్. సో m1 6 kg, m2 3 kg, and here distance separation between center of mass and 6 kg is r. So that's why r1 is r and d is equals to 12. Then substitute the values. So pause the video and you can do it. So here వచ్చేసి m2 వచ్చేసి 3 kg into d value 12. The sum of the masses 6 plus 3 9, right. So cancel 3 1 ja 3 3 ja 3 table 3 1 ja 3 4 ja. So here r is equals to 4 meters. See here clearly the distance separation between center of mass to 6 kg is 4 meters distance only. Total 12 meters and manaki 4 meters. This is 4 meters, remaining 8 meters. So center of mass is shifted to the bigger object. Okay, so like that you can create the own created problems also. Okay, so this is one of the sample problem. Pause the video and copy it. Right children, here if the 4 objects or any 3 objects are placed in 2D plane like this, then what is the center of mass? Means the location of center of mass position. It is not only 1D, this is 2D. So in the 2D plane, okvela 2D plane is say itla cheyali. Position vector we are taking it as r bar. Position vector we are taking as r bar. So r bar here the points we are taking as xcm and ycm. If it is in 3D and zcm also. In center of mass positions in x-axis, y-axis and z-axis coordinates. Okay, so now we are considering only 2D plane. So that's why xcm and ycm, these two are the coordinates, right. ఇక్కడ వచ్చేసి మనము ఈ ఆబ్జెక్ట్స్ కి రేడియస్ మనం వచ్చేసి ఫిక్స్డ్ సర్క్యులర్ షేప్ లో 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వీటిని మనం మాసెస్ అనుకోవచ్చు ఎలా అయినా సరే. సో ఒకసారి మనం వచ్చేసి మాసెస్ అనుకుంటే ఫార్ములా ఏమవుతుంది? దిస్ ఈజ్ m1, ఇట్స్ m2, ఇట్స్ m3, m4, 4 masses. Next distance separation, this is 0, 0. Actually we are considering this center as a origin. First ఒక సెంటర్ మనం ఆరిజిన్ తీసుకొని ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో మాసెస్ కి తీసుకోవాలి. తర్వాత మనకి షిఫ్ట్ అనే సెంటర్ ఆఫ్ మాస్ అనేది తెలుస్తుంది. ఓకే, సో నౌ హియర్ ద పొజిషన్స్, the x-axis. So here the distance is a అనుకుందాం. Let it is a distance. సో ఇక్కడ వచ్చేసి మనకి x-axis పైన పాయింట్స్ a, 0 అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ x-axis -a, 0. Here positive axis 0, a. Total a is the radius. Next here 0, -a points, locations of the masses, right children. ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఇప్పుడు పొజిషన్ వెక్టర్స్ రాయాలి. ఫర్ ఎక్స్ ఆర్డినేట్ కావాలి అంటే మనకి వచ్చేసి ఫార్ములా m1 into x1. దిస్ ఇస్ x1, దిస్ ఇస్ y1, x1 and y1. ఓకే, టోటల్ అనమాట మనకి అన్ని వచ్చేస్తాయి, రైట్. x1 and y1. ఇక్కడ వచ్చేసి మనకి వాల్యూస్ వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి xcm అన్నప్పుడు ఏమవుతుంది? x1 into m1, x1 into m1 ప్లస్ x2 into m2. x2 అన్నప్పుడు x2 వాల్యూ ఇక్కడ 0 వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి సరే సబ్స్టిట్యూషన్ తర్వాత x2 into m2
ప్లస్ x3 ఇంటూ m3 ప్లస్ x4 ఇంటూ m4 హోల్ బై సమ్ ఆఫ్ మాసెస్ m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ m4. ఓకే, సో ఇట్లా మనం వచ్చేసి ఫార్ములా రాసేస్తాం. సో YCM కావాలి అంటే మనకు వచ్చేసి సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాము. ఇక్కడ y1 m1 ప్లస్ y2 m2 ప్లస్ y3 m3 ప్లస్ y4 m4 by sum of the masses m1 plus m2 plus m3 plus m4. okay, so these are the formulas. మనకి 4 masses ఉన్నప్పుడు డైరెక్ట్గా వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయొచ్చు. నాకు వచ్చేసి ఎక్స్ ఆర్డినేట్ కావాలి సెంటర్ ఆఫ్ మాస్ది. ఇక్కడ వచ్చేసి x1 అంటే -a ఇంటూ m1 మీన్స్ m1 రాసేస్తాం. ఇక్కడ వచ్చేసి మాసెస్లు ఏమైనా ఇవ్వచ్చు, మనకి మాసెస్ ఇష్టం, మన ఇష్టం వచ్చేసి ఇది ఒక 4 kg తీసుకుందాం. 4 kg అండ్ దిస్ ఈజ్ 3 kg and this is 2 kg and this is 1 kg. okay, then substitute the values. m1 means 4 kg, a into 4 plus here x2 into m2, x2 value 0 into m2 0, whatever it may be, 0 into 3 మన ఈ టర్మ్ రాయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ x3 a into 2a ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకు 0 అవుతుంది, ఇది 0. ఓకే, సో మొత్తంగా మనం చూస్తే ఇక్కడ వచ్చేసి సెకండ్ టర్మ్ మనకి ఫోర్త్ టర్మ్ 0 అయిపోతున్నాయి. దెన్ హియర్ సమ్ ఆఫ్ ద మాసెస్ 4 plus 3 plus 2 plus 1 plus 3 4 8 plus 2 10. మనకు వచ్చేసి కింద 4 plus 3 plus 2 plus 1 kg రాసేసి చూడండి. ఇక్కడ వచ్చేసి -4a plus 2a -2a by 10 వచ్చేసి మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే -a/5. దిస్ ఈస్ ద x యాక్సిస్, సో వీ కెన్ రైట్ దిస్ ఈస్ i cap, x యాక్సిస్ కాబట్టి i cap రాసేస్తున్నాం. అట్లాగే మనం వచ్చేసి YCMలో కూడా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. y1 m1 దిస్ ఈజ్ y1 0, ఈ టర్మ్ రాయాల్సిన అవసరం లేదు, 0 ప్లస్ y2 అంటే a ఇంటూ m2 అంటే 3 kg, సో 3a ప్లస్ ఇక్కడ వచ్చేసి y3 0 రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ y4 -a ఇంటూ 1 kg. సమ్ ఆఫ్ ద మాసెస్ ఆల్రెడీ మనం ఇక్కడ చేసేస్తున్నాం కదా 10. ఓకే, ఇజ్ ఈక్వల్స్ టు 3a, ఇక్కడ -a 3a - a 2a by 10 క్యాన్సిల్ చేస్తే మనకు a/5 వచ్చేసి a/5. దిస్ ఈజ్ y యాక్సిస్, సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ j cap, రైట్ స్టూడెంట్. చూడండి ఇక్కడ క్లియర్గా మనకి x ఆర్డినేట్ వచ్చేసింది, y ఆర్డినేట్ వచ్చేసింది. సో మనకి ఇక్కడ వచ్చేసి సెంటర్ ఆఫ్ మాస్ x యాక్సిస్ పైన -a/5 y యాక్సిస్ పైన కూడా a/5. y యాక్సిస్ పైన వచ్చేసి మనకు పాజిటివ్ వచ్చింది చూడండి, నెగిటివ్ y యాక్సిస్ కాదు, పాజిటివ్ y యాక్సిస్ ప్లస్ a/5. ఇది వచ్చేసి ప్లస్ a/5. ఇక్కడ వచ్చేసి మనకు ఈ కోఆర్డినేట్లో వచ్చింది. ఎందుకు ఈ కోఆర్డినేట్లో వచ్చింది, మనకి సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ అయిపోయింది. ఎందుకు, రీజన్ ఏంటి అంటే ఇక్కడ 4 kg 3 kg అనేవి రెండు ఈ కోఆర్డినేట్లో ఉన్నాయి కాబట్టి మనకు ఆ కోఆర్డినేట్ వైపు షిఫ్ట్ అయిపోయింది సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, సో ఇది మనకు వచ్చేసి సెంటర్ ఆఫ్ మాస్ ఆర్డినేట్స్ మనకు a/5 -a/5 a/5 మనకు వచ్చేసి ఆర్డినేట్స్. ఓన్లీ సెంటర్ ఆఫ్ మాస్ ఆర్డినేట్స్ అడిగితే మనకు ఇలా చేస్తాం. ఓకే, సో మనం డిస్కస్ చేస్తున్నాం చాలా బేసిక్ కాన్సెప్ట్ అనమాట. బేసిక్ నుంచే మనకు అడ్వాన్స్లోకి వెళ్ళిపోతాం. చిన్నదే కదా అనుకోవచ్చు, బట్ బేసిక్లో నీకు ఫౌండేషన్లో స్ట్రాంగ్ ఉంటే నేను వచ్చేసి ఐఐటి కానీ మెయిన్స్ అడ్వాన్స్ అనేది దూసుకెళ్తావు. ఓకే, రైట్ చిల్డ్రన్, గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద వర్షం అయినా సరే స్టార్ట్ అయ్యేది సింగిల్ వాటర్ డ్రాప్తోనే. ఫస్ట్ మనకు వాటర్ డ్రాప్సే పడతాయి, తర్వాత వర్షం వస్తుంది, వర్షం వరదై పారుతుంది. ఓకే, సో అలాగే ఎప్పుడు మన కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా
వర్క్ అనేది చేయాలి. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఒకసారి పాస్ చేసి నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ మనం మారుస్తున్నాం. ఏంటంటే ఇంతకు ముందుకు ఫర్ ఎగ్జాంపుల్ 0,0 దగ్గర ఉంది ఆల్ మాసెస్ ఆర్ ఈక్వల్. బట్ ఇప్పుడు వచ్చేసి మనం మాసెస్ చేంజ్ చేసినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది. సో ఎంత షిఫ్ట్ అయింది? సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ అనమాట. ఎంత షిఫ్ట్ అయింది తెలియాలి అంటే ఏం చేద్దాం, ఒకసారి ఇక్కడ చూస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకు a/5 మైనస్ ఉంది, ఓకే, బట్ నెగిటివ్. ఇక్కడ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ తీసుకుంటే a/5, ఇది a/5, ఇది a/5. బేస్ హైట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకి 2 బేస్ హైట్ ఈక్వల్ ఉంటే డైరెక్ట్గా √2 టైమ్స్ వస్తుంది మనకు. ఇక్కడ వచ్చేసి √2a/5 అనేది మనకు వచ్చేసి షిఫ్ట్ సెంటర్ ఆఫ్ మాస్. సార్ డైరెక్ట్ ఎలా చెప్తారు అంటే పైథాగరస్ ఫార్ములా యూజ్ చేద్దాం. సో బేస్ స్క్వేర్ ఇస్ హైట్ స్క్వేర్, సమ్ ఆఫ్ బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో మనకు వచ్చేసి ఇప్పుడు షిఫ్ట్ ఒక x అనుకుందాము. హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ a/5 హోల్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ a/5 హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ a స్క్వేర్ బై 5 స్క్వేర్ 25 ప్లస్ a స్క్వేర్ బై 5 స్క్వేర్ 25. ఇక్కడ వచ్చేసి a స్క్వేర్ 2 టైమ్స్ ఉంది, ఇక్కడ వచ్చేసి మనకు రూట్ కూడా వస్తుంది. 2 టైమ్స్ ఆఫ్ a/5 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ a/5 హోల్ స్క్వేర్ ఎందుకు రాస్తున్నాను అంటే ఇక్కడ x స్క్వేర్ ఉంది, అప్లై స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఇక్కడ √2కి మాత్రమే రూట్ ఉంటుంది. ఇక్కడ మనం నెక్స్ట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చేసి ఓన్లీ √2 టైమ్స్ a/5 అనేది వస్తుంది, ఓకేనా. సో ఇదంతా చేయకుండా మనకి షార్ట్ కట్ ఏంటంటే ఎప్పుడైతే ఇది స్క్వేర్ లాగా సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు √2 టైమ్స్ సైడ్కి డయాగ్నల్ అనేది √2 టైమ్స్. చూడండి ఒకసారి ఇక్కడ ఏ సైడ్ అనుకున్నాము, √2 టైమ్స్ సైడ్ ఏ. ఇది వచ్చేసి మన కాన్సెప్ట్ డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే ఈక్వల్ సైడ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ రాసేయచ్చు, మనకు టైం సేవ్ అవుతుంది, రైట్. సో పాస్ ద వీడియో అండ్ కాపీ ఇట్. ఎస్ రైట్ స్టూడెంట్స్, ఇక్కడ వచ్చేసి వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసిన సెంటర్ ఆఫ్ మాస్ అనేది కొంత వెలాసిటీతో వెళ్తున్నప్పుడు అది x యాక్సిస్లో y యాక్సిస్లో వచ్చేసి మనకు అంటే 2 పార్టికల్స్ వెలాసిటీస్ ఇచ్చినప్పుడు 2 పార్టికల్స్ ఇక్కడ ఓన్లీ 2 పార్టికల్స్ మాస్ m1 m2, ఓకే. ఫస్ట్ పార్టికల్ మూవింగ్ విత్ వెలాసిటీ v1, సెకండ్ పార్టికల్ వెలాసిటీ v2. సో అయినప్పుడు వచ్చేసి మనకు వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది, వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు v1 m1 ప్లస్ v2 m2 బై సమ్ ఆఫ్ ద మాసెస్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలాగే 2 పార్టికల్స్ యాక్సలరేషన్, సెంటర్ ఆఫ్ 2 పార్టికల్స్ సెంటర్ ఆఫ్ మాస్ యాక్సలరేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఎక్కడైనా సరే క్వాంటిటీ ఇక్కడ వెలాసిటీ ఉన్నప్పుడు m1 m2 ముందు వెలాసిటీ వచ్చింది, ఇక్కడ యాక్సలరేషన్ ఉన్నప్పుడు కూడా మనకి a1 ఇంటూ m1 ప్లస్ a2 ఇంటూ m2 అనేది మనకి ఇక్కడ మనకు వచ్చేసి యాక్సలరేషన్ 2 పార్టికల్స్ యాక్సలరేషన్ సమ్ ఆఫ్ ద మాసెస్, సేమ్ కాన్సెప్ట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే నోట్ డౌన్ దిస్ ఫార్ములా, రైట్ స్టూడెంట్స్. ఇక్కడ వచ్చేసి సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ డిస్క్ ఆఫ్టర్ రిమూవింగ్ సమ్ పోర్షన్ ఫ్రమ్ ఇట్. ఇక్కడ వచ్చేసి ఇది డిస్క్ ఒక యూనిఫామ్ లెంత్, యూనిఫామ్ డెన్సిటీ, యూనిఫామ్గా ఉందన్నమాట. ఇక్కడ డిస్క్ అనేది టోటల్ యూనిఫామ్గా మాస్ అనేది స్ప్రెడ్ అయ్యింది. ఇక్కడ వచ్చేసి మనకు కొంత పార్ట్ అనేది మనం రిమూవ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ వచ్చేసి టోటల్ రేడియస్ హౌ మచ్, స్మాల్ సర్కిల్ రేడియస్ స్మాల్ r, బట్ ఇక్కడ వచ్చి సెంటర్కి 3r ఉంది అంటే అదర్ సైడ్ ఇంకో 4r. సో మనకు వచ్చేసి టోటల్ రేడియస్ వచ్చేసి 4r అవుతుంది. గ్రేటర్ డిస్క్ రేడియస్ వచ్చేసి మనకు 4r. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ r అనేది స్మాల్ సర్కిల్ రేడియస్, ఓకే రైట్. ఇక్కడ వచ్చేసి సెంటర్ ఆఫ్ మాస్ ఈ పార్ట్ రిమూవ్ చేసిన తర్వాత సెంటర్ ఆఫ్ మాస్ అనేది పొజిషన్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది అని చెప్పేసి లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఎంత షిఫ్ట్ అవుతుందో కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం, ఓకే. ఇక్కడ వచ్చేసి సెంటర్ ఆఫ్ మాస్ లొకేషన్ పొజిషన్స్ కావాలి అంటే మనకి ఇక్కడ వచ్చేసి RCM
మన పొజిషన్స్ ఏమవుతున్నాయి, ఎక్స్సిఎం అవుతుంది, వైసిఎం. ఓకే, ఇక్కడ వచ్చి ఎక్స్ ఆర్డినేట్, వై ఆర్డినేట్. ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనకు వై ఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 పొజిషన్స్ వై ఆర్డినేట్స్ 0 కాబట్టి ఎట్లా చూడండి, ఇక్కడ ఫస్ట్ బిగ్ ఆబ్జెక్ట్కి మనం వచ్చేసి ఇక్కడ కోఆర్డినేట్స్ రాయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ వచ్చేసి 0, 0. నెక్స్ట్ మనం స్మాల్ ఆబ్జెక్ట్ కోఆర్డినేట్స్ రాస్తే ఎక్స్ యాక్సిస్ 2r + r 3r, ఈ పాయింట్కి రాస్తున్నాం 3r, 0. ఓకే, 3r, 0. టోటల్ మనకు y1 y2 రెండు 0 అవుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్గా YCM అనేది 0 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఫార్ములా రాసేస్తున్నాం, XCMకి ఫార్ములా ఏరియా రిలేటెడ్ కాబట్టి మనకు వచ్చేసి రిమూవ్ చేస్తున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి, మైనస్ A1 M1 మైనస్ A2 M2 బై ఇక్కడ వచ్చేసి A1 మైనస్ A2. ఇక్కడ వచ్చేసి మనకు ఏరియాస్ మాత్రమే సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. ఓకే, రైట్. ఇక్కడ వచ్చేసి చిన్న మిస్టేక్ నా, ఇది ఎక్స్ ఆర్డినేట్ కాబట్టి మనం ఓన్లీ ఎక్స్ ఆర్డినేట్ తీసుకుంటున్నాం. A1 x1 మైనస్ A2 x2 బై A1 మైనస్ A2. ఇక్కడ మనకు ఏరియా అంటే మాసెస్, ఇక్కడ మన డెన్సిటీ బేస్డ్గా మనకు ఏరియాలో మాస్ ఉంది, మాస్ ఆల్రెడీ కవర్ అయింది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ డిస్టెన్స్లు కావాలి మనకు, M1 R1 M2 R2 ఎలాగో అలాగ, రైట్. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 0, 0 అనేది x1, y1, దిస్ ఈస్ x2, y2. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ట్రై టు క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ద మనకు వచ్చేసి గ్రేటర్ డిస్క్, స్మాల్ డిస్క్. చూస్తే ఒకసారి గ్రేటర్ డిస్క్ రేడియస్ 4r ఉంది. సో ఇక్కడ వచ్చేసి గ్రేటర్ డిస్క్ A1గా తీసుకుంటే మనకి A1 = πr². ఇక్కడ వచ్చేసి π × r వాల్యూ 4r, రైట్. సో మనకి ఇక్కడ వచ్చేసి గ్రేటర్ రేడియస్, గ్రేటర్ డిస్క్ ఏరియా. నెక్స్ట్ A2 స్మాల్ డిస్క్ ఏరియా, స్మాల్ డిస్క్ ఏరియా A2 చూడండి, ఇక్కడ డైరెక్ట్ πr² అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఓన్లీ స్మాల్ ఆర్ రేడియస్ కాబట్టి ఇవి మనం మైండ్లో పెట్టేసుకుందాం, రైట్. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ హియర్, XCM is equals to A1 is nothing but 4πr into x1. x1 అంటే మనకి 0 మైనస్ A2. A2 means πr². నెక్స్ట్ x2 means 3r. A1 మైనస్ A2 4πr. ఇక్కడ వచ్చేసి స్టేక్ చేసాం నాన్న, 4πr². 4πr² మీన్స్ 4² 16 r². ఇక్కడ కూడా వచ్చేసి మనకు 16 r² వస్తుంది, బట్ ఇక్కడ 0 × ఎనీథింగ్ 0. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ స్మాల్ ఆర్ ఉంది, ఇక్కడ రేడియస్ πr² రాసేసాం. ఓకే, నెక్స్ట్ ఏరియా A1 మైనస్ A2. ఏరియా A1 ఈజ్ 16 r² minus A2 is πr². 16 r² minus πr², we'll get 15 πr². సారీ, ఇక్కడ పై కూడా మర్చిపోయాము, 16 πr². ఓకే, సారీ ఫర్ ద మిస్టేక్. 16 4² 16 πr². 16 πr² minus πr², 15 πr². నెక్స్ట్ 0 × ఎనీథింగ్ 0 మైనస్ ఇక్కడ వచ్చేసి 3 ఉంది చూడండి, 3πr² into r. Directly πr² will be cancelled. So we got here minus 3r by 15. XCM x ఆర్డినేట్ మనకు వచ్చేసి XCM వచ్చేసి మైనస్ 3 టేబుల్లో కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా, 3 1 జా 3 5 జా, డైరెక్ట్లీ వీఆర్ గెటింగ్ r by 5. r means radius.
3 1 జా 3 5 జా. ఇక్కడ వచ్చేసి ఇది ఎక్స్ యాక్సిస్ కాబట్టి మనకు ఐ క్యాప్ డైరెక్షన్ వస్తుంది. ఓకే రైట్ చిల్డ్రన్. సో వాట్ డస్ ఇట్ మీన్? ఇక్కడ వచ్చేసి నెగిటివ్ యాక్సిస్ పైకి మనకు సెంటర్ ఆఫ్ మాస్ అనేది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు r/5 డిస్టెన్స్ షిఫ్ట్ అవుతుంది. టోటల్ ఇది 4r ఉంది. సో ఇక్కడ r/5 షిఫ్ట్ అవుతుంది. అక్కడ వచ్చేసి రీజన్ ఏంటంటే చూస్తున్నాం మనం ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో ఈ టోటల్ ఏరియా కట్ చేసేసి వుడెన్ ప్లేట్ నుంచి తీసేసాం. ఇక్కడ వచ్చేసి మాస్ తక్కువ అయిపోయింది, ఇక్కడ మాస్ ఎక్కువ అయిపోయింది. సో సెంటర్ ఆఫ్ మాస్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది షిఫ్ట్ అవుతుంది. మైనస్ ఇండికేట్స్ లెఫ్ట్ సైడ్. ఎంత షిఫ్ట్ అయింది? r/5 షిఫ్ట్ అయింది. సో ఇక్కడ మనకు రేడియస్ అనేది ఒక 10 సెంటీమీటర్స్ లేకపోతే రేడియస్ అనేది మనకు ఒక 5 మీటర్స్ అలాగా ఇచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. పాస్ ద వీడియో అండ్ కాపీ ఇట్. రైట్ చిల్డ్రన్, నెక్స్ట్ కేసు వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి సర్క్యులర్ షేప్లో ఉన్న ఏరియాని రిమూవ్ చేసేసినాం. ఇప్పుడు అదే ప్లేట్ పైన వచ్చేసి ఇనిషియల్గా ఉన్న ప్లేట్ పైన సమ్ ఏరియా పేస్ట్ చేస్తున్నాం, అంటే యాడ్ చేస్తున్నాం. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ డిస్క్ ఆఫ్టర్ యాడింగ్ సమ్ పోర్షన్ టు ఇట్. ఇక్కడ సర్క్యులర్ డిస్క్కి మనం యాడ్ చేస్తున్నాము. ఇదే క్వశ్చన్ తీసుకుందాం మళ్ళీ. ఫస్ట్ ఇనిషియల్ వచ్చేసి సెంటర్ ఆఫ్ మాస్ 0,0 లొకేషన్ x1 y1 అనుకుంటున్నాము. గ్రేటర్ డిస్క్ వచ్చేసి రేడియస్ 4r అండ్ నెక్స్ట్ స్మాలర్ డిస్క్ షేప్లో ఉన్న మనం వచ్చేసి మాస్ని మనం వచ్చేసి సర్క్యులర్ ప్లేట్ని అటాచ్ చేస్తున్నాము. ఇక్కడ యాడ్ చేస్తున్నాము. ఆటోమేటిక్గా రైట్ సైడ్ అనేది మాస్ ఇంక్రీజ్ అవుతుంది. సెంటర్ ఆఫ్ మాస్ ఇది ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇనిషియల్ సెంటర్ ఆఫ్ మాస్ రైట్ సైడ్ షిఫ్ట్ అవ్వడం మనం ఇప్పుడు చేద్దాం. సార్ ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటి అంటే మళ్ళీ వై కోఆర్డినేట్స్ 2 0 ఉన్నాయి, y1 y2 0 ఉన్నాయి కాబట్టి మనకు y కోఆర్డినేట్ 0 వస్తుంది. x కోఆర్డినేట్ ఒకటి మనం ఫైండ్ అవుట్ చేయాలి, xcm ఫైండ్ అవుట్ చేయాలి. సో బిఫోర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ xcm, వాట్ ఈస్ ద ఫార్ములా? మనకు ప్రీవియస్ కేసులో ఉన్న ఫార్ములాని చేంజెస్ ఏంటో ఇక్కడ చూపించడం కోసం అలానే ఉంచాను చూడండి. ఇక్కడ వచ్చేసి రిమూవ్ అంటే మైనస్ ఉంది, యాడింగ్ అంటే మనము ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. a1 x1 ప్లస్ a2 x2, a1 ప్లస్ a2. ఆల్రెడీ a1 ఫైండ్ అవుట్ చేసాము, 16 πr² వచ్చేసింది. నెక్స్ట్ a2 ఫైండ్ అవుట్ చేసాము, πr² వచ్చింది. మనం ఇక్కడ వచ్చేసి యాడ్ చేయాలి. ఇది 0 ఉంది, కోఆర్డినేట్ 0 అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు 3πr² ఇంటూ r whole by 16 πr² plus πr², 17 πr² is our denominator. πr² will be cancelled, then 3/17 into r. ఇక్కడ వచ్చేసి 3r/17 is the x coordinate. చూడండి ఇక్కడ మనకు పాజిటివ్ వచ్చేసింది. x యాక్సిస్ కాబట్టి మనం ఐ క్యాప్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ వచ్చేసి 3/17 టైమ్స్ r అనేది రేడియస్కి 3/17 అంటే మనకు పాజిటివ్ వాల్యూ వస్తుంది. సరే 0.something 0.1 ఆర్ 0.2 సంథింగ్ మనకి రైట్ సైడ్ షిఫ్ట్ అవ్వడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ సైడ్ షిఫ్ట్ అయిందంటే రీజన్ ఏంటి? ఇక్కడ మాస్ రైట్ సైడ్ గ్రేటర్ ఉంది కాబట్టి రైట్ సైడ్ షిఫ్ట్ అయింది. సో దిస్ ఈస్ ద షిఫ్ట్ కూడా మనం వచ్చేసి 3/17గా తీసుకోవచ్చు. రైట్ చిల్డ్రన్, సో దిస్ ఈస్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్. సో మనం వచ్చి సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్ రాయాలి అంటే ఏం రాస్తాము? RCM is equals to RCM కోఆర్డినేట్స్ ఏమవుతాయి? XCM అనేది 3r/17 ఐ క్యాప్ అండ్ y కోఆర్డినేట్ 0. ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్. ఓకే, కాపీ దిస్ కాంటెంట్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్తో మనం ముందుకు వస్తున్నాం చూడండి. స్క్వేర్ షేప్లో ఉన్న వుడెన్ ప్లేట్, యూనిఫామ్ డెన్సిటీ, యూనిఫామ్ లెంత్ ఉంది మనకి. ఇక్కడ వచ్చేసి టోటల్ స్క్వేర్స్ ఆల్ సైడ్స్ ఈక్వల్. మనం ఇక్కడ వచ్చేసి ఒక వేరియబుల్గా తీసుకోవచ్చు, లేదు అంటే వాల్యూ అయినా తీసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ వచ్చేసి ఒక వాల్యూ ఒక వేరియబుల్ తీసుకుందాము. సైడ్ వచ్చేసి 2a తీసుకుందాం. ఇక్కడ సైడ్ 2a తీసుకుందామా? రైట్, ఇక్కడ సైడ్ వచ్చేసి 2a తీసుకుందాం. ఆల్ సైడ్స్ మనకు 2a అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము స్మాలర్ సర్కిల్లో హాఫ్ ఇక్కడ వచ్చి కార్నర్ పార్ట్ రిమూవ్ చేసేస్తున్నాం. రిమూవ్ చేస్తున్నప్పుడు ఇది 2a అయితే ఇది ఏ అవుతుంది, ఇది 2a అయితే ఇది ఏ అవుతుంది. సో ఈ పార్ట్ మనం రిమూవ్ చేసి కట్ చేస్తే మనకు ఎల్ షేప్లో లామిన్ అనేది మనకు ఎల్ షేప్లో వస్తుంది. కట్ చేసేసి తీసేస్తున్నాం.
రిమూవ్ చేసినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ నుంచి మనకు కంపల్సరీ ఇక్కడ మన మాస్ తగ్గిపోతుంది. సో ఈ కార్నర్ వైపు షిఫ్ట్ అవుతుంది. సో ఎంత షిఫ్ట్ అవుతుంది అనేది మనం వచ్చేసి ప్రాబ్లంలో క్యాలిక్యులేట్ చేద్దాం. రైట్ స్టూడెంట్స్, సో మనకు వచ్చేసి ఫార్ములా ఒక్కసారి ఇక్కడ బిగ్ ఫార్ములా వచ్చేసి చూద్దాం. మనకు వచ్చేసి ఇనిషియల్ స్క్వేర్ ఏరియా ఈజ్ ఈక్వల్ సైడ్ ఇంటూ సైడ్ 2a into 2a, then we get 4a square. then next వచ్చేసి మనకి స్మాల్ షేప్ ఏరియా వచ్చేసి a into a స్క్వేర్ అవుతుంది. ఓకే రైట్. సో కాన్సన్ట్రేట్ చేయండి, సబ్జెక్ట్ పట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, మీరు నా ముందు ఉంటే ఏమన్నా జోక్స్ చేయడానికి ఏమైనా ట్రై చేద్దాం. ఓకేనా రైట్, జాగ్రత్తగా వినండి నాన్న, లైఫ్ ఇది సబ్జెక్ట్. ఓకే, సో మరి ఇక్కడ వచ్చేసి కెమెరా ముందు పెట్టుకొని టీచ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు లైఫ్ గురించి కొంచెం అర్థం చేసుకొని మనకి మంచి ర్యాంక్ రావాలి, మంచి కాలేజ్లో సీట్ రావాలంటే తప్పదు, సబ్జెక్ట్స్ పట్టుకోవాలి. బేసిక్ పట్టుకున్న తర్వాత నువ్వు టెక్స్ట్ బుక్ పట్టుకొని ఏవైనా చేయొచ్చు. ఇక్కడ మనం ఇంతకుముందు తీసుకున్నట్టే ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఆర్డినేట్ వై ఆర్డినేట్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ వేరే వస్తాయి కదా, చూద్దాం. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఇంతకుముందు 0,0 తీసుకోవచ్చు. ఇక్కడ సెంటర్ ఆర్జిన్ అనుకున్నాము 0,0. బట్ మనకు స్మాల్ షేప్కి ఆర్డినేట్స్ ఏమవుతాయి సార్ అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం టోటల్ ఏ కదా, ఇది ఏలో సగం a/2 అవుతుంది, ఇది టోటల్ a/2. మనకి a/2 a/2 అనేవి మనకు x2 y2లో అవుతున్నాయి. ఓకే, కనిపిస్తుందా మీకు స్క్రీన్లో? రైట్, a/2 అవుతుంది, x2 y2 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ మనకు xcm కావాలంటే రిమూవ్ చేస్తున్నాం కాబట్టి a1 x1 మైనస్ a2 x2 బై a1 మైనస్ a2. దిస్ ఈస్ ద ఫార్ములా. a1 మీన్స్ వాట్? 4a స్క్వేర్. x1 అంటే ఏంటి? ఇది x1 y1 జీరోలు ఉన్నాయి, 0 మైనస్ a2 మీన్స్ a స్క్వేర్, x2 మీన్స్ a/2 హోల్ బై 4a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ 3a స్క్వేర్. రైట్, ఇక్కడ వచ్చేసి 0 అవుతుంది, ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి a స్క్వేర్ ఉంది, ఇక్కడ వచ్చేసి a/2 మనం పక్కకు రాసేసుకుందాం. నెక్స్ట్ డినామినేటర్లో 3a స్క్వేర్, a స్క్వేర్ క్యాన్సల్ నన్ను, 3 2 జా 6 మైనస్ a/6 మనకు వచ్చేసి ఎక్స్ కోఆర్డినేట్ వచ్చింది. ఓకే, మరి y కోఆర్డినేట్ కూడా y1 0నే, మనకి ఇక్కడ y2 కూడా a/2నే, a1 a2లు కూడా అన్ని సేమ్ కాబట్టి సిమిలర్గా xcm ఎట్లా వచ్చిందో మనకు ycm కూడా మనకు మైనస్ a/6 వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఓన్లీ 2D ప్లేన్ కాబట్టి zcm అవసరం లేదు. సో దీని నుంచి మనం పొజిషన్ వచ్చేసి r బార్ మనకు వచ్చేసి పొజిషన్ వెక్టార్కి కోఆర్డినేట్స్ ఏమవుతాయి? మైనస్ a/6 మైనస్ a/6 అనేది. చూడండి, రెండు నెగిటివ్ వాల్యూసే. మనం ఇక్కడ ఆర్డినేట్స్ తీసుకుంటే x మైనస్ a/6 y కూడా మైనస్ a/6 అంటే రెండు వచ్చేసి మనకు ఈ కోఆర్డినేట్కి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి, క్లియర్గా తెలిసిపోతుంది. సో ఆల్రెడీ ఎంత షిఫ్ట్ అయిందంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. దీన్ని వెక్టార్ ఫార్ నోటేషన్లో రాయాలంటే r బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a/6 i క్యాప్, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ a/6 j క్యాప్. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చేసి మాడ్ r, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, మాడ్యులస్ ఆఫ్ r తీసుకున్నా సరిపోతుంది. లేదంటే ఇక్కడ వచ్చేసి బేస్ హైట్ లాగా తీసుకున్న మనకి √2 టైమ్స్ వచ్చేస్తుంది. మనకి ఎంత షిఫ్ట్ అయింది, మనకి షిఫ్ట్ తెలియాలి అంటే ఇక్కడ వచ్చేసి √2 టైమ్స్ √2 టైమ్స్ 6 మనకి √2 టైమ్స్ షిఫ్ట్ అనేసి. రైట్, ఎస్ స్టూడెంట్స్, మీకు కొంచెం ఫాస్ట్ అయినా పాస్ చేసుకొని జాగ్రత్తగా వినండి, కాపీ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ రొటేషనల్ ఇనర్షియా. రైట్, ఇక్కడ మంచి కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పట్టుకోండి అన్న సబ్జెక్ట్. ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఈ పార్టికల్ మాస్ m.
పార్టికల్ మాస్ m వచ్చేసి డిస్టెన్స్ r డిస్టెన్స్లో నుంచి ఫిక్స్డ్ రేడియస్ r డిస్టెన్స్లో రొటేట్ అవుతుంది త్రూ యాక్సిస్. ఈ యాక్సిస్ చుట్టూ రొటేట్ అవుతుంది. ఓకే, సో రొటేట్ అయినప్పుడు మనకి ఫార్ములా వచ్చేసి ఏమవుతుంది? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డినోటెడ్ విత్ క్యాపిటల్ I. క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్స్ టు mr స్క్వేర్ ఇస్ ద ఫార్ములా. స్మాల్ పార్టికల్ అయితే స్మాల్ m అని రాస్తాం, క్యాపిటల్ M అయితే క్యాపిటల్ M, రైట్? సో ఇక్కడ ఒకటే ఉంటే ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు 2 పార్టికల్స్ ఉన్నాయనుకోండి, ఒకటే ఇక్కడ సింగిల్ ఆబ్జెక్ట్, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి 2 పార్టికల్స్ రొటేట్ అవుతున్నాయి. 2 పార్టికల్స్ సిస్టమ్ 2 పార్టికల్స్ తీసుకుందాం. ఇక్కడ ఇంకొక పార్టికల్ ఉంది, పార్టికల్ మాస్ ఈజ్ m2. దెన్ ఫ్రమ్ rotational axis the perpendicular distance is r2. Then what is the moment of inertia? Let it be m1 r1, this is m2 r2. Then we'll get the rotational inertia for the 2 bodies. I is equals to I1 plus I2. Moment of inertia due to first body, first particle, then moment of inertia due to second particle. So here I1 means m1 r1 square plus I2 means m2 r2 square. ఇక్కడ ఈ బాడీకి వచ్చేసి మనకు m1 r1 స్క్వేర్ అవుతుంది, ఈ బాడీకి వచ్చేసి m2 r2 స్క్వేర్ అవుతుంది. ఆ రెండింటిని మనమే యాడ్ చేసేసాం. సో నౌ దిస్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ద 2 బాడీస్, రైట్? నెక్స్ట్ వచ్చేసి 3 బాడీస్ ఉంటే ప్లస్ m3 r3 స్క్వేర్ వస్తుంది ఫిక్స్డ్ రేడియస్లో, రైట్? సార్ ఇలాగ మనకు వచ్చేసి ఎన్ని పార్టికల్స్ అయినా ఉండొచ్చు. సో దాట్స్ వై వీఆర్ రిప్రజెంటింగ్ విత్ సిగ్మా mi ri స్క్వేర్. సో హియర్ I వాల్యూ వ్యారీస్ ఫ్రమ్ 1 to 5 బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్స్. ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే మనం అన్ని తీసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి జనరల్ ఫార్ములా. ఓకే, రైట్, నో డౌన్. ఓకే, సో మనం వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పార్టికల్ ఉంది ఇక్కడ, పార్టికల్ మాస్ ఒక 2 kg తీసుకుందాం. డిస్టెన్స్ ఆపరేషన్ సెంటీమీటర్స్లో 4 centimeter డిస్టెన్స్. దిస్ ఈజ్ మాస్ m1 r1 and m1. ఓకే, నెక్స్ట్ సో అనదర్ మాస్ is located from the axis of rotation 6 centimeters distance, and this mass or which 5 kg అనుకుందాం. 2 bodies, 2 particles masses తీసుకున్నాం, right? Here we will try to find out the moment of inertia of this system. ఇక్కడ వచ్చేసి మనకి m1 r1 బాగానే ఉంది, బట్ r1 వచ్చేసి మనము సెంటీమీటర్స్లో ఉంది, మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. 4 cm అంటే మనం డైరెక్ట్ సెంటీమీటర్ అంటే by 100 రాస్తాము. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 4 into 100 means 10 square. సో పైకి వెళ్ళిపోతే 4 into 10 - 2 మీటర్ అవుతుంది. సో ఇక్కడ కూడా వచ్చేసి మనకు r2 వచ్చేసి 6 into 10 - 2 మీటర్. మీటర్స్లో కన్వర్ట్ చేసుకో, మనకు SI యూనిట్స్ వచ్చేసి మీటర్స్ కాబట్టి, రైట్? సో హియర్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మనకు I1 అంటే మనకి పార్టికల్స్లో m1 r1 స్క్వేర్. m1 మీన్స్ 2 kg అండ్ r1 మీన్స్ 4 into 10 - 2 హోల్ స్క్వేర్. ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్గా చేసి సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into 4 square 16 into 10 - 2 హోల్ స్క్వేర్ అంటే 10 - 4 వస్తుంది మనకి. దిస్ ఈజ్ I1. If you substitute I2 values, I2 is equals to also the formula is m1 r2 m2 r2 square. m2 mass 5 kg to r2 square 6 into 10 - 2 whole square. 5 into 6 square 36 into 10 - 4. రైట్? సో ఇక్కడ వచ్చేసి సార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా SI యూనిట్ ఏంటంటే mr స్క్వేర్ కదా నాన్న. m అంటే కేజీ మాస్, r మీన్స్ డిస్టెన్స్ మీటర్ స్క్వేర్, కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్. సో ఇక్కడ కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్, ఇక్కడ వచ్చేసి కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్.
రైట్. i1 i2ని మనం వచ్చేసి ఇక్కడ యాడ్ చేయాలి. i ఈజ్ ఈక్వల్స్ టు i1 ప్లస్ i2. ఇక్కడ వచ్చేసి 10 పవర్ మైనస్ 4 10 పవర్ మైనస్ 4 కామన్ ఉంది. ఇక్కడ 16 2 జా 32. సో బై సబ్స్టిట్యూటింగ్ వాల్యూస్ i ఈజ్ ఈక్వల్స్ టు i1 ప్లస్ i2. i1 మీన్స్ 5. Here 36 5 జా 36 5 జా 6 5 జా 30 5 3 జా 15 plus 3 180 into 10 power minus 4 plus 16 2 ja 32 into 10 power minus 4. Can take out the common 10 power minus 4. Then 180 plus 32 212 into 10 power minus 4 kg meter square is the answer. Right? బట్ స్టాండర్డ్ నోటేషన్ సైంటిఫిక్ నోటేషన్లో రాయాలి అంటే మనం ఫస్ట్ డిజిట్ తర్వాత పాయింట్ ఉంటుంది. 3 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ, బట్ ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ తీసుకుంటే మనకి ఇక్కడ వాల్యూ మనం తగ్గించాం, 2 ప్లేసెస్ తగ్గించాం. యాక్చువల్గా 212ని 2 చేసిన అంటే 2 ప్లేస్ తగ్గించిన 100 తగ్గించిన కాబట్టి ఇందులో మనం 100 పెంచాలి. సో 10 పవర్ మైనస్ 2 kg into meter square is the answer. లాస్ట్ కి ఇక్కడ ఆప్షన్స్ లో -2 -3లు -6 కూడా ఇస్తాడు, కన్ఫ్యూజ్ కావద్దు. వాల్యూ పెరిగిందని ఎలా చెప్తాం? 10 పవర్ -4 with 10 పవర్ -2 నెగిటివ్ వాల్యూ తగ్గింది అంటే వాల్యూ పెరిగినట్టు. ఓకేనా? సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. మనం ఇట్లా వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. కామన్ గా మీటర్స్ లో ఇస్తే ఎవరైనా చేస్తారు, ఈజీ అయిపోతుంది. బట్ ఇక్కడ మనం సెంటీమీటర్స్ లో తీసుకొని కన్వర్షన్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి దీనిపైన మీ టాలెంట్ తోటి ఒక ప్రాబ్లం క్రియేట్ చేయండి. ఓన్ క్రియేటెడ్ ప్రాబ్లం OCP. రైట్? ఎస్ చిల్డ్రన్, పాస్ ద వీడియో అండ్ కాపీ ఇట్. ఎస్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద క్వశ్చన్ PYQ 2024. ఇక్కడ వచ్చేసి ఈ మోడల్లో మనం వచ్చేసి ఏ క్వశ్చన్ అయినా మనం చేయొచ్చు. ఒకసారి చూద్దాం. 3 particles are arranged in equilateral triangle shape at the vertices of the triangle. Equilateral triangle. All sides are equal. Each side is A. Here the rotational axis is about the one of the side of the equilateral triangle. So let it be like this or like this or like this. One of the side manaki rotational axis. So manaki easy convenient way ki మనం వచ్చేసి బేస్ అనేది మనం రొటేషనల్ యాక్సిస్ అనుకుంటున్నాం. రైట్, ఇప్పుడు వచ్చేసి బేస్ రొటేషనల్ యాక్సిస్ అయినప్పుడు మనం పాయింట్స్ రాద్దాం. ఇక్కడ వచ్చేసి సరే ఇది వచ్చేసి M1 M2 అనుకున్నాం. ఇక్కడ పాయింట్స్ రాస్తే ఇది x యాక్సిస్ పైన ఉంది. ఓకే, సో మనం వచ్చేసి ఇక్కడ పాయింట్స్ రాస్తున్నాము. డిస్టెన్స్ సపరేషన్ x యాక్సిస్కి డిస్టెన్స్ సపరేషన్, కోఆర్డినేట్స్ కాకుండా పర్పెండిక్యులర్ డిస్టెన్స్లు తీసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ M1కి వచ్చేసి M1 పార్టికల్ ఆల్రెడీ యాక్సిస్ పైనే ఉంది. ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి, ఇది M1గా తీసుకుంటున్నా. R1 0 అవుతుంది. ఎందుకు? యాక్సిస్ పైనే పార్టికల్ ఉంది. పార్టికల్కి యాక్సిస్కి డిస్టెన్స్ సపరేషన్ ఏం లేదు. ఇక్కడ M2 ఉంది, R2 0. ఎందుకు అంటే M2 particle is on the axis only. So there is no distance separation from the particle and the axis. But M3 is somewhere, ఎక్కడో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి డిస్టెన్స్ సపరేషన్ అనేది ఉంటుంది. ఆ డిస్టెన్స్ సపరేషన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకు ఆల్టిట్యూడ్ హైట్ అవుతుంది. డిస్టెన్స్ సపరేషన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. రైట్, ఇక్కడ వచ్చేసి దీన్ని చేయడం ఎలాగో అంటే టోటల్ లెంత్ ఏలో ఇది సగం A/2. సో దిస్ ఈజ్ ఆల్సో A. పైథాగరస్ ఫార్ములా వేసామా మనం, h² మనకు వచ్చేసి హైపోటెన్యూస్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఈజ్ A. బేస్ స్క్వేర్ హౌ మచ్? A/2 హోల్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ h² ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ వచ్చేసి హైపోటెన్యూస్ స్క్వేర్ A². ఇక్కడ మనం సాల్వ్ చేస్తే మనకి h వాల్యూ √3/2 ఇంటూ A వస్తుంది. సాల్వ్ చేయండి. ఓకేనా? ఇక్కడ 4 A²/4 వస్తుంది. ట్రాన్స్పోజ్ చేయండి. ఇక్కడ A², ఇక్కడ 4 వస్తుంది కాబట్టి 3 స్క్వేర్ పంపిస్తే రూట్. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి, చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. IIT కాంపిటీషన్లో చాలా ఇంపార్టెంట్. √3/2 ఇంటూ A.
సో ఇక్కడ వచ్చేసి మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి R3 ఏమవుతుంది √3/2 టైమ్స్ ఏ అవుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మనము ఇప్పుడు వచ్చేసి ఈ రొటేషనల్ యాక్సిస్కి మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ I మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద టోటల్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. I1 is 0, m1 r1 square plus m2 r2 square plus m3 r3 square. m1 0, r1 0, so that's why total I1 0. r2 0, that's why total 2 0. Then m3 is there. Okay, సో ఇక్కడ m లో ఇవ్వచ్చు, లేదు అంటే డైరెక్ట్ మనకు మాసెస్ 1 kg 2 kg 3 kg అని ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మాస్ m3 ఈజ్ గివెన్ యాజ్ m స్మాల్ m గా ఇచ్చినాడు, అన్ని మాసులు స్మాల్ m. ఇక్కడ వచ్చేసి m ఇంటూ r3 ఈజ్ √3/2 ఇంటూ a r square. So this is the mr square formula. We will get by squaring here √3 square will be cancelled, here 2 square 4, finally 3/4 into ma square. 3/4 into ma square is our answer moment of inertia. I is equals to, right? సో ఇక్కడ వచ్చేసి సైడ్ ఏ కానీ మాసెస్ కానీ ఇచ్చినప్పుడు మనకు ఓన్లీ మాసెస్ వచ్చేసి ఓన్లీ థర్డ్ మాస్ మాత్రమే కన్సిడర్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే ఆన్సర్ అయిపోతుంది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక 4 meters, అన్ని సైడ్స్ 4 metersగా ఇచ్చినాం. ఇక్కడ మాస్ 2 kg 3 kg, ఇది వచ్చేసి ఒక 5 kg ఇచ్చినాం. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 3/4 ఇంటూ మాస్ 5 kg ఉంది, సైడ్ ఏ హౌ మచ్ 4 meters ఉంది, ఇంటూ 5 ఇంటూ ఇక్కడ వచ్చేసి సైడ్ ఏ స్క్వేర్ అంటే 4 meters ఉంది, 4 ఇంటూ 4 రాసేసుకుంటే 4 4 క్యాన్సిల్ అవుతుంది, 5 3 జా 15, 15 4 జా 60, 60 మనకు వచ్చేసి కేజీ మీటర్ స్క్వేర్. ఇక్కడ ఎట్లా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాబ్లం బేస్డ్ ఆన్ ట్రయాంగిల్. ఓకే, కాపీ ద కంటెంట్. ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న టాపిక్ ఉంది, దీంట్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ అడుగుతాడు, నెక్స్ట్ మనకు వచ్చేసి రేడియస్ ఆఫ్ గైరేషన్ కే అడుగుతాడు. సార్ ఇదేంటి సార్ మళ్ళీ కొత్తగా అంటే, రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే మనకు వచ్చేసి ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు mk² అనేది ఫార్ములా. mk², I ఈజ్ ఈక్వల్ టు mk², mr² ఎలాగో mk². ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు రాస్తే I/m వస్తుంది, I/m ఈజ్ ఈక్వల్ టు k². స్క్వేర్ ఇటు పంపిస్తే మనకి √I/m అవుతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. k ఈజ్ ఈక్వల్ టు, k అనేది రేడియస్ ఆఫ్ గైరేషన్, k ఈజ్ ఈక్వల్స్ టు √I/M. ఇక్కడ వచ్చేసి నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను I/m, I am అని గుర్తుపెట్టుకున్నాను, రేడియస్ ఆఫ్ గైరేషన్ I am అని చెప్పేసి. రైట్, ఇక్కడ వచ్చేసి సబ్స్టిట్యూట్ చేయండి. k వాల్యూ కావాలి అంటే I వాల్యూ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసినాము, ఇట్లా తీసుకోవచ్చు, ఇట్లానే తీసుకోవచ్చు. జనరల్ ఫార్ములా చూద్దాం మనం. జనరల్ ఫార్ములా I అంటే I వచ్చేసి మనకు 3/4 వచ్చేసింది, ma² 3/4 ఇంటూ ma² బై డినామినేటర్లో మాసెస్, సమ్ ఆఫ్ ద మాసెస్, అన్ని మాసులు m అనుకున్నాం, ఆల్ మాసెస్ m ప్లస్ m1 ప్లస్ m2 ప్లస్ m3. ఇక్కడ క్యాపిటల్ M ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ మాసెస్, m1 ప్లస్ m2 ప్లస్ m3 3m అవుతుంది మనకి. ఇక్కడ వచ్చేసి 3m చూడండి, మాస్ 3m క్యాన్సల్, a²/4, a² ఏ అవుతుంది 4 అంటే 2. సో ఇక్కడ మనకు రేడియస్ ఆఫ్ గైరేషన్ డైరెక్ట్గా మనకు a/2 వచ్చేసి a/2. ఇక్కడ a వాల్యూ 4 అయితే 4/2 ఎంత మనకి 2 వస్తుంది రేడియస్ ఆఫ్ గైరేషన్. ఓకే,
నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్, ఇక్కడ వచ్చేసి 3 పార్టికల్స్ మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వర్టిసెస్ పైన 3 పార్టికల్స్ మాస్ స్మాల్ m ఉంది. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇంతకుముందు వన్ ఆఫ్ ద సైడ్ అన్నాడు, దెన్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద 2 పార్టికల్స్. సో 2 పార్టికల్స్ కు డిస్టెన్స్ ఉండదు కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈ రెండింటి 0 అయిపోతుంది. బట్ ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకు వచ్చేసి రొటేషనల్ యాక్సిస్ అనేది ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అండ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ వన్ ఆఫ్ ద వర్టెక్స్ అన్నాడు. సో వన్ ఆఫ్ ద మాసెస్ నుంచి పాస్ అవుతుంది, ఇది పర్పెండిక్యులర్. ఓకేనా, చూడండి ఈ పర్పెండిక్యులర్ గా ఒక మాస్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ మాస్ మనకి ఈ పర్టికులర్ పార్టికల్ కి డిస్టెన్స్ సపరేషన్ ఏం లేదు. ఓకేనా, రైట్. ఇలా అయితే మనకు ప్యారలల్, ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అనమాట. తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఇది m1 గా తీసుకున్నాం, ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, థర్డ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఫస్ట్ ఆబ్జెక్ట్కి డిస్టెన్స్ సపరేషన్ లేదు, యాక్సిస్ పైన ఉంది. సో మనకు వచ్చేసి ఇక్కడ m1 m, r1 0 అవుతుంది. నెక్స్ట్ m2 m అండ్ ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్లన్నీ సపరేషన్ స్మాల్ ఏగా తీసుకుందాం. r2 డిస్టెన్స్ వచ్చేసి మనకు వచ్చేసి a అవుతుంది, ma² ప్లస్ ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంతే, ఇది యాక్సిస్ కాబట్టి మనకు సైడే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది, పర్పెండిక్యులర్ ఉంది. సో సైడ్ మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ కూడా ma² వస్తుంది మనకి, m3m r3a కాబట్టి. సో ఫస్ట్ టర్మ్ బికమ్స్ 0, ma² ప్లస్ ma² 2ma² వచ్చేసి I, right? So moment of inertia is 2ma². This is the moment of inertia. Next we can find here question is radius of gyration also. 2 questions అడిగాడు. మన k is equals to substitute చేద్దాం. చూడండి k is equals to root over I value is 2ma² by capital M is nothing but sum of the masses. m1 plus m2 plus m3 total m 3m, then m will be cancelled. So from that we will get k value root 2/3 times a square ని మనం బయటకు వచ్చేస్తే root 3/2 times a అనేది మనకు ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్ చిల్డ్రన్, pause the video and copy it. ఓకే, సో మనకు వచ్చేసి వీడియో అనేది 50 minutes రీచ్ అయింది. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ ఏ డిస్క్, రింగ్, రెగ్యులర్ షేప్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ వచ్చేసి డిస్కస్ చేద్దాము. స్పియర్, సిలిండర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మనకి ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, మీకోసం కంపల్సరీ హార్డ్ వర్క్ చేస్తాను. As Raj sir is signing off. See you. Bye bye.